తాజా 30 గుత్తా జ్వాల బ్యాడ్మింటన్లో నిన్న మొన్నటిదాకా మెరుపులు మెరిపించింది. కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా ఆమె ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తితోనే ఉంటుంది. పుల్లెల గోపీచంద్ తనను తొక్కేస్తున్నాడని, నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ అధికారులు తనకు సరిగా అవకాశాలు ఇవ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇవ్వడం లేదని బాధపడుతూ వచ్చింది. ఈ బాధ నుంచి విముక్తి కావడానికి సినిమాల్లోకి వెళ్దామని ఆ మధ్య ట్రై చేసింది. కానీ సినిమా ప్రయోగం వికటించింది. ఇప్పుడు ఆమె తీరుబాటుగా ఉంటుంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తోంది. మళ్ళీ సినిమాల్లోకి వెళ్దామా అంటే సేమ్ రిజల్ట్ వస్తుందేమోనని డౌట్. అందుకే ఆమె దృష్టి రాజకీయాల మీదకు మళ్ళుతోంది. ఆ మధ్య టీఆర్ఎస్లోకి వెళ్తుందని ఓ రూమర్ వచ్చింది. దీన్ని ఆమె తండ్రి ఖండించారు. టీఆర్ఎస్లోకి వెళుతున్న వార్తను ఖండించారు కానీ జ్వాల రాజకీయాలకు వెళ్తుందనే వార్తను ఆయన కాదనలేదు. ఈ నేపథ్యంలో జ్వాల తన రాజకీయ ఆసక్తిని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరే ఉద్దేశం ఉన్నట్లు చెప్పింది. పవన్ ఆలోచనలు తనను ఆకర్షిస్తున్నాయని తెలిపింది. అయితే పవన్ కళ్యాణ్ తన ఆలోచనలను ఏ మేరకు ఎగ్జిక్యూట్ చేయగలరు అనే సందేహం తనకు ఉందని తెలిపింది. పవన్కు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు క్రీడా రంగం నుంచి కూడా ఆయనకు ఓ సెలబ్రిటీ అండగా ఉండేందుకు సిద్ధమవుతోంది.